ఢిల్లీ పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యనని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్ ఖండించింది. 2 నిమిషాల మౌనం పాటించిన కేబినెట్ మృతులకు సంతాపం తెలిపింది. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదాన్ని జీరో టాలరెన్స్ విధానంతో అణిచివేస్తామని కేబినెట్ వెల్లడించింది. ఘటనకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక ప్రధాన నిందితుడు ఉమర్ తబ్లీకి జమాత్ సమావేశం తర్వాత మస్జిద్ నుంచి బయటకు వచ్చిన విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. భారీ బ్లాస్ట్కు ప్లాన్ చేసిన ఉమర్ ఉగ్రవాదుల అరెస్టుతో ఎర్రకోట వద్ద బ్లాస్ట్ చేశారు. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేబినెట్ సమావేశంతో పాటు కేంద్ర భద్రతా మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో ఎర్రకోట పేలుళ్లు, ఉగ్రవాద నిర్మూలనపై ప్రత్యేక చర్చ జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ భేటీలో కారు పేలుడు ఘటనలో తదుపరి కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు, అంతర్గత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు కేంద్ర మంత్రివర్గంలో చర్చించి కీలక భేటీ జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఈ దేశంలో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా అది హైదరాబాద్కు లింక్ అవుతుందని కేంద్రం అభిప్రాయపడింది. ఇక ఇప్పటి నుంచి హైదరాబాద్పై ప్రత్యేక నిఘా పెట్టాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. కాగా ఏపీలోనూ ఉగ్ర కదలికలు ఉన్నట్లు గుర్తించారు. గుంటూరు, విశాఖపట్నం జిల్లాలో స్లీపర్ సెల్స్ ఉన్నట్లు గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు.